నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం। నా పేరు శైలజ। ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు। అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు। నెల్లూరు నగరంలోని భగత్ సింగ్ కాలనీలో కార్డన్ సెర్చ్ నిర్వహించిన డీఎస్పీ సింధుప్రియ, సిఐలు, ఎస్ఐలు, సిబ్బంది। వేసవి దృష్ట్యా భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించండి। పెంచలకోటలోని శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన నెల్లూరు ఆర్డీఓ నాగ సంతోషిని అనూష। జిల్లాలో పోషణ్ పక్వాడా కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేయాలి। తిరుపతిలోని కలెక్టరేట్ లో నిర్వహించిన జిల్లా స్థాయి సమావేశంలో పాల్గొని మాట్లాడిన కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, శిశు సంక్షేమ శాఖ అధికారిని వసంతబాయి। పోలేరమ్మకు దేవి ఖడ్గమాలార్చన, కుంకుమ పూజలు। మనుబోలు కోదండరామపురంలో కొలువై ఉన్న శ్రీ పోలేరమ్మ అమ్మవారి ఆలయంలో జరిగిన పూజల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు। జిల్లాలో అసాంఘిక కార్యకలాపాల అడ్డుకట్టే లక్ష్యంగా పోలీసు యంత్రాంగం పనిచేస్తుందని నగర డీఎస్పీ సింధుప్రియ తెలిపారు। నెల్లూరు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నెల్లూరు నగరంలో భగత్ సింగ్ కాలనీలో కార్డన్ సెర్చ్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు। నెల్లూరులోని భగత్ సింగ్ కాలనీ టిట్కో హౌసెస్ లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఎస్పీ కృష్ణకాంత్, అదనపు ఎస్పీ సౌజన్య ఆదేశాల మేరకు కార్డన్ సెర్చ్ నిర్వహించారు। ఆయా ప్రాంతాల్లో పోలీసులు ర్యాలీగా సెర్చ్ చేపట్టారు। సుమారు 90 మందితో 100 ఇళ్ల వరకు తనిఖీలు చేపట్టారు। సరైన పత్రాలు లేని 54 మోటార్ సైకిళ్లు, 4 ఆటోలు, 2 కార్లు స్వాధీనం చేసుకున్నారు। వేలిముద్రల సేకరణ ద్వారా 4 పాత నేరస్తులను గుర్తించారు। ఈ సందర్భంగా డీఎస్పీ సింధుప్రియ తదితరులు మాట్లాడుతూ నేర నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల అడ్డుకట్టకు పోలీస్ శాఖ నిర్వహించే కార్డన్ అండ్ సెర్చ్ కార్యక్రమానికి ప్రజలు సహకారం అందించాలని కోరారు। చట్ట వ్యతిరేక చర్యలు, అసాంఘిక కార్యకలాపాలు, అనుమానాస్పద వ్యక్తులకు సంబంధించిన ఏదైనా సమాచారం ఉంటే వెంటనే స్థానిక పోలీసులకు తెలియజేయాలని వారు వివరించారు। ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెనుసిల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో వచ్చే నెల 8 నుంచి 14వ తేదీ వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి। ఈ నేపథ్యంలో పెంచలకోనలోని కమ్మ కళ్యాణ మండపంలో నెల్లూరు ఆర్డీఓ నాగ సంతోషిని అనూష అధికారులతో సమావేశం నిర్వహించారు। నెల్లూరు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ పెనుసిల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో వచ్చే నెల 8 నుంచి 14వ తేదీ వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి। ఈ నేపథ్యంలో నెల్లూరు ఆర్డీఓ నాగ సంతోషిని అనూష పెంచలకోనలోని కమ్మ కళ్యాణ మండపంలో అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు। బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమీక్షించారు। ఈ సందర్భంగా ఆర్డీఓ నాగ సంతోషిని అనూష మాట్లాడుతూ వేసవి దృష్ట్యా భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా మంచినీటి వసతి, చలువ పందిళ్లు వేయాలని సూచించారు। అలాగే విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా చూడాలని ఆదేశించారు। రాయలసీమ జిల్లాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని, ఆ మేరకు ఆర్టీసీ బస్సులు నడిపేలా చొరవ తీసుకోవాలన్నారు। క్షేత్రస్థాయి సమీపంలో మద్యం, కల్లు దుకాణాలు పూర్తి స్థాయిలో కట్టుబడి చేయాలని, ఎలాంటి విపత్కర పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు నిఘా ఉంచాలని ఆమె వివరించారు। చాలా ఆస్పిషియస్ ఈవెంట్, ఎందుకంటే మినిస్టర్ గారు ఆదేశాల మేరకు, కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఈఓ గారు అండ్ కమిషనర్ గారు అండ్ మా రెవెన్యూ సిబ్బంది నుంచి మేమందరం వచ్చి ఇక్కడ ఆర్గనైజ్ చేస్తున్నాం ఈ కోఆర్డినేషన్ మీటింగ్। వివిధ శాఖల వారు వచ్చి రేపు జరగబోయే అంటే మే 8 నుంచి 14గా జరగబోయే ఈ బ్రహ్మోత్సవాల్ని ఇంకెంత మంచిగా చేయగలం, ఎలాంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసి భక్తులు కూడా ఏది కూడా అభ్యంతరాలు లేకుండా, లేకపోతే వాళ్ళకి ఏ ఇష్యూస్ లేకుండా ఈ సమ్మర్ సీజన్ లో ఘనంగా జరగాలనే ఉద్దేశంతో ఈ రోజు ఈ కోఆర్డినేషన్ మీటింగ్, ఫస్ట్ కోఆర్డినేషన్ మీటింగ్ అనేది ఆర్గనైజ్ చేయడం జరిగింది। వివిధ శాఖలు చూసినట్టే వివిధ శాఖల నుంచి, ఫారెస్ట్ నుంచి కానీ, మున్సిపల్ కార్పొరేషన్, పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా వచ్చి, అండ్ ఎస్పెషల్లీ అన్ని డిపార్ట్మెంట్స్ కూడా గత 3-4 సంవత్సరాల నుంచి ఈ వేడుకలు అనేది చేస్తున్నారు కాబట్టి క్వైట్ ఎక్స్పీరియన్స్ ఉన్నది। సో అందుకని మా కోఆర్డినేషన్ మీటింగ్ కూడా చాలా ఈజీగా లిటిల్ బిట్ సజెషన్స్ తోనే ముగించడం జరిగింది। సో ఐ హోప్ దట్ మీ మీడియా సపోర్ట్ కూడా ఉంటుంది, బ్రహ్మోత్సవాన్ని బాగా ఘనంగా చేయాలని। ఫస్ట్ కోఆర్డినేషన్ మీటింగ్ మినిస్టర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ పెంచుకోవడంలో జరిపాం। సెకండ్ మీటింగ్ అనేది ఆర్డీఓ ఆఫీస్ లో జరుపుతాం। అప్పుడు గల ఫుల్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంతమందిని
వాళ్ళు పర్సనల్ డిప్యూట్ చేస్తున్నారు, ఎక్కడెక్కడ డిప్యూట్ చేస్తున్నారు, ఈ ఫుల్ ప్లాన్ ఆఫ్ యాక్షన్తో అన్ని డిపార్ట్మెంట్స్ ద్వారా మేము ఆర్డీఓ ఆఫీస్లోనే ఆర్గనైజ్ చేస్తాం. ఆ డేట్ అనేది కూడా మేము మీడియా వాళ్ళకి స్పష్టంగా తెలియజేస్తాం. అండ్ ఇప్పుడు ఈసారి అయితే త్వరగానే చెప్తాం, 3-4 days ప్రయర్గానే చెప్తాం. అండ్ May 2nd, 3rd మినిస్టర్ గారు ఎమ్మెల్యే గారు వచ్చి ఈ అన్ని ఏర్పాట్లన్నీ ఎలా జరుగుతున్నాయని. స్వామివారి బ్రహ్మోత్సవాలు May 8 నుంచి 14 వరకు అంగరంగ వైభవముగా జరుపుటకు నిశ్చయించాము. దానికి గాను మొదటి మీటింగు మన ఆర్డీఓ గారి సమక్షంలో అన్ని శాఖల అధికారులతో ఏ శాఖ ఏమేమి పనులు చేయాలి, భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని శాఖల ద్వారా దేవస్థానంతో కోఆర్డినేషన్ అయ్యి దేవస్థానం తరఫున ఏ పనులు చేయాలి, మిగతా డిపార్ట్మెంట్లో ఎలక్ట్రికల్ కానీ, పంచాయతీరాజ్ కానీ, ఎక్సైజ్, వీళ్ళందరి డిపార్ట్మెంట్లు వాళ్ళ పనుల వరకు ఏం చేయాలనేది మేడం గారు అందరికీ కూడా ఒక దిశానిర్దేశం చేశారు. కాబట్టి ఈ పనులన్నీ కూడా మేము May 2 లోపల అన్నీ పూర్తి చేసి May 8 నుంచి భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా భక్తులందరూ కూడా ప్రశాంతంగా స్వామివారిని దర్శనం చేసుకొని వెళ్ళుటకు అన్ని విధాల సాయశక్తుల దేవస్థానం తరఫున కృషి చేస్తున్నాము. కాబట్టి భక్తులందరూ కూడా ఈ బ్రహ్మోత్సవాల్లో అందరూ కూడా భక్తులు పాల్గొని జిల్లాలో పోషణ్ పక్వాడా కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేయాలని, అనీమియా నివారణ దిశగా కృషి చేయాలని కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారిని వసంతబాయి తదితరులు కోరారు. తిరుపతిలోని కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పోషణ్ పక్వాడాపై జిల్లా స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వారు మాట్లాడారు. అనంతరం గర్భవతులకు శ్రీమంతం, చిన్నారులకు అన్నప్రాసన కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ బాలకృష్ణ నాయక్, డిఏఓ శాంతకుమారి తదితరులు పాల్గొన్నారు. ఇంటికి తీసుకెళ్లిన తర్వాత మైనటువంటి పిల్లలుగా తయారు చేయడం అనేది మన యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఇందులో భాగంగా మన డిపార్ట్మెంట్ చేసేటటువంటి సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో అది చిన్న పిల్లల నుంచి, అంటే గర్భవతిగా ఉన్నప్పటి నుంచి తిరిగి తల్లయ్యేంత వరకు ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు కావచ్చు, లేకపోతే వాళ్ళ పోషణ స్థితిని పెంపొందించేటటువంటి విధానంలో భాగం కావచ్చు, ఇవన్నీ కూడా మన డిపార్ట్మెంట్ చేపడుతోంది. కాబట్టి ముందుగా ఫస్ట్ పోషణ్ బి పడాయి బి అని అన్నారు. అంటే పడాయి బి అనేటటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేయడము, అంతేకాకుండా ముఖ్యంగా ఇన్ఫాంట్ యంగ్ చైల్డ్ ఫీడింగ్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో, అంటే చిన్నప్పటి నుంచే ఖచ్చితంగా ఫీడింగ్ ప్రాక్టీసెస్ ఇవ్వాలి, ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వాలి అప్ టు 6 months అన్నటువంటివన్నీ కూడా అనేక స్థాయిలో, గ్రామ స్థాయిలో కూడా ఈ కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. లాక్టేటింగ్ మదర్, ప్రెగ్నెంట్ మదర్, అడాలసెంట్ గర్ల్స్, అదేవిధంగా 6 years చిల్డ్రన్ అండ్ ఆల్సో మోర్ ఆర్ లెస్ ఆల్ ఏజ్ గ్రూప్ చిల్డ్రన్. సో వీళ్ళ పోషణ దీని మీద సంబంధించి మనం ఈ ఫోర్ట్ నైట్ ప్రతి సంవత్సరం చేసుకుంటున్నాం. దీంట్లో భాగంగానే లాస్ట్ ఇయర్ మార్చ్లో చేసుకున్నట్టున్నాం. ఈ ఇయర్ స్లైట్లీ వన్ మంత్ డిలేతో మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇది చేసుకోవడం జరిగింది. సో April 8 నుంచి 22 వరకు మనం ఇది ఫోర్ట్ నైట్ చేసుకున్నాం. ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్తో కలిపి నోడల్ డిపార్ట్మెంట్ అయినటువంటి ICDS డిపార్ట్మెంట్ చాలా చక్కగా జిల్లా వ్యాప్తంగా ఈ 14 రోజులు ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా ముందుకు తీసుకెళ్లారు. ముఖ్యంగా మనకు మీ అందరికీ తెలిసిందే, ఈ ప్రెగ్నెంట్ ఉమెన్, లాక్టేటింగ్ ఉమెన్, అడాలసెంట్ గర్ల్స్, లాస్ట్ టైం కూడా మనం అనుకున్నాం, దిస్ ఇస్ ఆల్ ఎ సైకిల్. సో ఈ సైకిల్లో ఎక్కడో చోట ఇంటర్వెన్షన్ కనుక మనం తీసుకురాలేకపోతే అది అట్లానే కంటిన్యూ అవుతూ ఉంటుంది. మనకి లో బర్త్ వెయిట్ చిల్డ్రన్ పుడతారు, వాళ్ళ నుంచి అడాలసెంట్ గర్ల్స్ కూడా వాళ్ళు కూడా రక్తహీనతతో ఉంటారు. వాళ్ళ గ్రోత్ డెవలప్మెంట్ కానీ, అదర్వైజ్ వాళ్ళ గ్రోత్ కానీ డెవలప్మెంట్ కానీ, బోత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫిజికల్ గ్రోత్ అండ్ ఆల్సో మనకి బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా ఏదైతే ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ ఆఫ్ లైఫ్లో, మోస్ట్లీ ఫస్ట్ 1 yearలో ఉంటుందో అదంతా కూడా ఎఫెక్ట్ అవుతుంది. తద్వారా వాళ్ళ అడాలసెన్స్ అంతా కూడా వాళ్ళు బాధపడతారు. మళ్ళీ వాళ్ళు మదర్స్ అయినప్పుడు సేమ్ సైకిల్ రిపీట్స్. సో దీన్ని ఎక్కడో చోట మనం ఈ చైన్ని బ్రేక్ చేయాలనే దానికోసమే మనం ఇంత పెద్ద ఎత్తున ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా టేకప్ చేస్తున్నాము. సో
దాంట్లో భాగంగానే మనకి ఈరోజు లైన్ డిపార్ట్మెంట్స్ అయినటువంటి డిఆర్డిఏ, మెప్మా అండ్ ఆల్సో హెల్త్ డిపార్ట్మెంట్, ఆర్డబ్ల్యూఎస్, ఆల్ దీస్ డిపార్ట్మెంట్స్ కూడా మనకి ఈరోజు ఉన్నాయి. వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలో వెలసి ఉన్న శ్రీ పట్టాభిరామాలయం కేంద్రంగా నడుస్తున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో వాకాడు సొసైటీ మాజీ చైర్మన్ దామోదర్ రెడ్డి తదితరుల చేతుల మీదుగా మహిళలకు చీరలు పంపిణీ చేశారు. దాతలుగా ముసునూరు మస్తాన్ రెడ్డి, వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో లింగారెడ్డి, మల్లికార్జున్ రెడ్డి, మమత, సరిత, రంగయ్య స్వామి, సంస్థ ప్రతినిధి దివి అనంతబాబు తదితరులు పాల్గొన్నారు. కుటుంబ సభ్యులు లింగారెడ్డి, మల్లికార్జున రెడ్డి గారు సీతారామ ధార్మిక సేవా సంస్థ అనేటువంటి ఒక చిరు సంస్థ ఒక ఉదాత్తమైనటువంటి ఆశయంతో ఒక సామాజిక స్పృహ కలిగినటువంటి కొంతమంది వ్యక్తులు వారి ఔదార్యంతో ఇచ్చేటువంటి ఏదైనా ఔదార్యానికి ఒక వేదిక కావాలని, ఆ వేదిక ఈ వేదిక కావడం, ఈ వేదిక నిర్వాహకుడు మా స్వామి కావడం, ఒక ఉన్నత భావాలు కలిగినటువంటి వ్యక్తి చేతుల మీదుగా నడుపుతున్నటువంటి ఈ సీతారామ ధార్మిక సంస్థకు వేదిక నా గ్రామం, మా గ్రామంలో ఉండేటువంటి మా రామచంద్రుడి దేవాలయం వేదిక కావడం చాలా ఈ గ్రామ అదృష్టంగా నేను భావిస్తాను. ఈ సీతారామ ధార్మిక సేవా సంస్థ అనేటువంటిది నాకు తెలిసినంత వరకు ఇది ఏర్పడేటప్పుడు స్వామి చెప్పాడు, ఆయన యొక్క ఉన్నత ఆశయాలను దగ్గర నుంచి చూసినటువంటి కొంతమంది ఔదార్యం కలిగినటువంటి వ్యక్తులు ఒక సేవ చేయాలి, ఒక సామాజిక బాధ్యతగా మనకున్నటువంటి సంపదలో కొంత భాగం ఈ సమాజానికి పంచాలి అనేటువంటి ఆలోచనలో ఆయనతో ఉండేటువంటి అర్చక వాళ్ళ కుటుంబాల భరోసా ఇవ్వడమే కాకుండా ఏదైనా వాళ్ళకి ఒక అండగా ఉండాలనేటువంటి ఆలోచనతో ఏర్పడినటువంటి సంస్థ. జత్వాని చరిత్ర మొత్తం తెలుసని, ఆమె ఓ బ్లాక్ మెయిలర్ అని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. గుంటూరులోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ కక్ష సాధింపులో భాగంగానే ఐపీఎస్ పిఎస్ఆర్ ఆంజనేయులను అరెస్టు చేశారని తెలిపారు. ప్రభుత్వాలు మారితే, సీఎంలు మారితే ఎవరినైనా అరెస్టు చేయవచ్చా అని ప్రశ్నించారు. డీజీపీ స్థాయి అధికారులను అరెస్టు చేస్తారా? ఇదేం సాంప్రదాయం అంటూ ఆయన మండిపడ్డారు. జత్వాని మీద జరిగినటువంటి లేనిపోని ఆరోపణలు సృష్టించడం. ఎవరా జత్వాని, ఏంటి కథ? ఒక కంప్లైంట్ ఇస్తే ఒక విద్యాసాగరరావు దాన్ని రిజిస్టర్ చేశారు, చట్టబద్ధంగా తీసుకెళ్లారు. ఆమె గురించి నేను ఎక్కువ మాట్లాడకూడదు, కానీ ఆమె చరిత్ర ఎంత తెలుసు. బాంబేలో ఆమె చరిత్ర ఏంటో అందరికీ తెలుసు. షీ ఈజ్ ద బ్యాక్ మైలర్ అని చాలామందికి తెలిసినటువంటి విషయం. ఆమెను పట్టుకొచ్చారు, ఒక ఆడకూతురు, పెద్ద ప్రచారం చేశారు. ముందొక కారు, వెనకొక కారు, ఆమె ఎస్కార్ట్ పెట్టి తీసుకెళ్లారు. ఆమె మీద కేసు, ఆమె చేత కంప్లైంట్ ఇప్పించారు. ఇప్పించి కేసు పెట్టి ముగ్గురు ఐపీఎస్ అధికారుల మీద కక్ష సాధించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారండి చంద్రబాబు నాయుడు గారు? మీరు ఏం చేస్తున్నారు? మీరు ఈ రాష్ట్రంలో ఒక దుర్మార్గమైన పరిపాలన చేస్తున్నారు. సరే, అది వేరే విషయం. ఆ దుర్మార్గమైన పరిపాలనతో పాటు ఎవరిని పడితే వాళ్ళని అరెస్ట్ చేసేస్తాం అంటే, రేపు ప్రభుత్వాలు శాశ్వతంగా ఉంటే మీరే శాశ్వతంగా ముఖ్యమంత్రిగా ఉంటారా? మీ అబ్బాయే పరిపాలన చేస్తుంటాడా? పరిపాలన మారవా? ముఖ్యమంత్రులు మారరా? దాని అర్థం ఏంటి? ముఖ్యమంత్రులు మారితే ఎవరినైనా అరెస్ట్ చేసేయచ్చా? డీజీపీగా పనిచేసిన అరెస్ట్ చేసేయచ్చా? ఐపీఎస్ ఆఫీసర్ని అరెస్ట్ చేసేయచ్చా? ఏమిటి సాంప్రదాయం? ఏమిటి అన్యాయం? కోర్టులు ఏం చెప్తున్నాయి? న్యాయస్థానాలు వాతలు పెడుతున్నాయి. సిగ్గులేదు మీకు. ఒకనొక సందర్భంలో ఆయన పేరు పోసాని కృష్ణమురళికి సంబంధించిన కేసులో 311 వేశారని, అర్ధంతరంగా 311 వేశారని కోర్టు వారు ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని వచ్చి కోర్టు ముందు హాజరు కమ్మని చెప్పి ఆర్డర్ వేశారు. అంతేకాదు, ఒక ఎక్స్ట్రాషన్ కేసు పెట్టారని ఒక సోషల్ మీడియా కార్యకర్త మీద, ప్రేమ్ కుమార్ మీద కోర్టు స్టిచ్చెస్ పాస్ చేసినటువంటి సందర్భాల్లో నేను మనవి చేస్తున్నా. కోర్టులు ఒక వైపున ఖచ్చితంగా చెప్తున్నాయి ఏమిటి అన్యాయం అని చెప్తున్నాయి. అవసరమైతే డీజీపీని కోర్టుకు పిలుస్తామని కూడా న్యాయస్థానాలు చెప్తున్నాయి.
మనుబోలు కోదండరామపురంలో కొలువైయున్న శ్రీ పోలేరమ్మ అమ్మవారికి మంగళవారం సందర్భంగా పంచామృతాలతో పసుపు కుంకుమలతో అభిషేకం నిర్వహించారు. అమ్మవారిని విశేషంగా అలంకరించి దేవి ఖడ్గమాలార్చన కుంకుమ పూజలు చేశారు. పోలేరమ్మ అమ్మవారిని మామిడి మొక్కలతో విశేషంగా అలంకరించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా గంధర్ల కృష్ణయ్య అన్నపూర్ణమ్మలు వ్యవహరించారు. పుల్లోకి వచ్చనమ్మా చాలారి పూలు పెట్టి చాకరులు తెచ్చనమ్మా తంగేరు పూలు పెట్టి కంకాణ దూకేనమ్మా ముక్కు ముక్కెర పెట్టి ముల్లోకాల మీదనమ్మా ముందార చూడంగా మున్నూరు కన్నులమ్మా వెనుకాల చూడంగా ఏనూరు కన్నులమ్మా సాధు శిస్తులంతా సాగిల పట్టరమ్మా మహారాజు రాజులంతా మొగారిల్లిరమ్మా కోరిక కోరంగా రంగులు పూసినాము ఆశలు తీరంగా. మనుబోలు కోదండరామపురంలోని గమళ్లపాలెంలో వెలసి ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో మంగళవారం స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు పాల్గొని భజనలు చేశారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా గౌడ్ సంఘం కమిటీ వ్యవహరించింది. చూసుకునేటప్పటికి ఏదో పాడి ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు. నెల్లూరు నగరంలోని భగత్ సింగ్ కాలనీలో కార్డన్ సెర్చ్ నిర్వహించిన డీఎస్పీ సింధుప్రియ, సిఐలు, ఎస్ఐలు, సిబ్బంది. వేసవి దృష్ట్యా భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించండి. పెంచలకోటలోని శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన నెల్లూరు ఆర్డీఓ నాగ సంతోషిని అనూష. జిల్లాలో పోషణ్ పక్వాడా కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేయాలి. తిరుపతిలోని కలెక్టరేట్ లో నిర్వహించిన జిల్లా స్థాయి సమావేశంలో పాల్గొని మాట్లాడిన కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, శిశు సంక్షేమ శాఖ అధికారిని వసంతబాయి. పోలేరమ్మకు దేవి ఖడ్గమాలార్చన, కుంకుమ పూజలు. మనుబోలు కోదండరామపురంలో కొలువైయున్న శ్రీ పోలేరమ్మ అమ్మవారి ఆలయంలో జరిగిన పూజల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.